ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 14వ అధ్యాయము 19వ వచనము. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. ఇక్కడ మరి సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ చెడ్డవారు మంచివారు, భక్తిహీనులు నీతిమంతులు, ఇక్కడ 4 రకాల మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. చెడ్డవారు ఎంత అభివృద్ధిలోకి వచ్చినప్పటికీ, ఎంతగా వారు సెటిల్ అయినప్పటికీ మంచివారి ఎదుటను వారు వంగవలసిందే. అది దేవుడి నియమము. అది అంత మాత్రమే కాదు, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుతారట. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసు కదండి. దేవుణ్ణి ఎరగని వారు అయి ఉండొచ్చు. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా సరైన రీతిలో దేవుణ్ణి సేవించలేని వారు, దేవుణ్ణి వెంబడించలేని వారు, దేవుడే లేడు అన్నట్టుగా తమ ఇష్టానుసారంగా జీవించే వారందరూ కూడా భక్తిహీనులంట. ఆ భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుతారట. అంటే అంత తక్కువ స్థాయిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడతాడు. భక్తిహీనులు ఏమనుకుంటారంటే అండి, దేవుడు లేడని వారు హృదయంలో అనుకుంటారట. వారు పనికిమాలిన వారు అని కూడా బైబిల్ బోధిస్తుంది. కానీ ఒప్పుకోరండి. చాలామందిని ఈ రోజుల్లో చూస్తే దేవుని ద్వారానే సృజింపబడిన ఈ సృష్టి అంతటినీ, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి పదార్థమును వాడుకుంటున్నారు, వినియోగించుకుంటున్నారు, జీవిస్తున్నారు. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలన్నిటినీ దేవుడే సృష్టించినాడు కదండి. దేవుడే లేడు అన్నప్పుడు మరి దేవుని చేత సృష్టింపబడిన వీటిని కూడా వారు అనుభవించడానికి లేదు కదా, వాడుకోవడానికి లేదు కదా. అయినప్పటికీ ఒప్పుకోరు. మాకు దేవుడు లేడు అని మాట్లాడతారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళే భక్తిహీనులు. దేవుడు లేడు అంటారు కానీ నిరూపించలేరు. లేడు అని నిరూపించలేరు వాళ్ళు, ఎందుకంటే అది నిజం కాదు కదా. భక్తిహీనులు ఎప్పుడు కూడా నీతిమంతుల తలుపునొద్ద వంగుతారు. వారి సహాయం కొరకు అర్జించడానికి దేవుడు ఆ స్థాయిలోకి వారిని కిందికి పడవేస్తాడు. కాబట్టి చెడ్డవారు బహుగా అభివృద్ధి పొందుతున్నారు. చెడ్డవారే నయం, మంచిగా ఉండి ఏం లాభము? చెడ్డవాళ్ళకే మంచి రోజులు ఉన్నాయి. మంచిగా ఉంటే ముంచుతున్నారు కానీ ఎవరు కూడా మమ్మల్ని లెక్క చేయడం లేదు, ఇంకా మోసం చేస్తున్నారు, మమ్మల్ని ముంచాలని చూస్తున్నారు అనుకుంటున్నారేమో. కొంతకాలము వారు మనకలా ఆశీర్వదింపబడిన వారిలాగా, అభివృద్ధి పొందుతున్న వారిలాగా కనిపించవచ్చు. కానీ ఒకానొక దినమున ఆ చెడ్డవారిని సమూలంగా క్రిందికి పడవేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుతారని దేవుడే ప్రత్యక్షంగా మనందరికీ సెలవిస్తుంటుండగా, మనము మంచివారిగా ఉండి, నీతిమంతులుగా ఉండి ఉన్నత స్థానంలో దేవుని చేత ఉంచబడ్డానికి ఆ విధంగా సిద్ధపడుతూ ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.